అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుమ్మరికుంటను దర్జాగా కబ్జా చేసిన అక్రమార్కులు ఎవరు? కుమ్మరికుంట భూమిని మింగిన కబ్జాదారులు ఎవరు? కుమ్మరికుంటలో దర్జాగా ఇండ్ల నిర్మాణం జరిగినా ఎందుకు అధికారులు నోరు మెరపలేదు? ప్రస్తుతం కుమ్మరికుంట గురించి సర్వే జరగగానే ఎందుకు కబ్జాదారులు ఉలికి పడుతున్నారు? చెరువు శిఖం భూములనే నేరుగా బిల్డింగులు కట్టినా ఎందుకు ప్రభుత్వ అధికారులు మాట్లాడలేదు? ప్రస్తుతం చెన్నూరు కుమ్మరికుంట భూమి పరిస్థితి ఏంది? అసలు ఎన్ని ఎకరాల భూమి కుమ్మరికుంట శిఖంలో ఉంది? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. కలెక్టర్ గారి ఆర్డర్నే ఆపే ప్రయత్నం ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నాడు? నిజంగానే కుమ్మరికుంటలో ఉన్న ఈ చెరువులో ఉన్న ఇండ్లను కూలుస్తారా లేదా? భవనాన్ని కూల్చేటప్పుడు ఆపే ప్రయత్నం ఏ నాయకుడు చేస్తున్నాడు? ఏం జరుగుతుంది అసలు? కుమ్మరికుంట చెరువులో కబ్జాకు గురైన వారిని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అసలు పరిస్థితి ఏందో తెలుసుకుందాం. కుమ్మరికుంట సర్వే చేసి ఉన్న భూములని లాక్కొని పట్టల భూములను లాక్కుంటారు. కట్టుకున్న బాపతియే ఆల్రెడీ మనకు అది పట్టాలు చేసి ఇచ్చారు. మంచిర్యాల పోతే రిజిస్ట్రేషన్ అయినాయి. ఇక్కడ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో పర్మిషన్లు ఇచ్చారు. ఈ ఇచ్చినాక మళ్ళీ ఇదేదో పెట్టేసి ఉన్నాయని కూడా ఏం చేసి పేదోనికి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఇప్పుడు పేదోనికి భూమి లాక్కుంటారు. ఇక ఇది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి. చెరువు శిఖంలో ఉన్నాయి. చెరువు శిఖం భూమిని కబ్జా తెలియదు కదా, చిక్కం మాకు తెలియదు కదా. మాకు అమ్మేరు, మేము తీసుకున్నాం, మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి, అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఉన్నాక కూడా మళ్ళీ మీకు ఇటుకెళ్ళి పోతుంది ఆడికెళ్ళి పోతుంది అని చెప్పేసి ఉన్నాయని లాక్కుంటారు. ఎవరు అమ్మిండ్రు అసలు? ఇది అమ్మిన వాళ్ళు ఒకటి మాకు అమ్మింది మన హబీబ్ డాక్టర్, ఇక వీళ్ళకి అమ్మిన బాబతి సుల్తాన్ అహ్మద్. అది విషయం ఇది. మరి ఇప్పుడు మీ ఇంట్లో నోటీసులు ఏమన్నా ఇచ్చారా? ఇప్పటివరకు అయితే ఏది లేదు, సర్వే అయితే చేస్తున్నారు. 34 ఇండ్లకు నోటీసులు ఇచ్చిన ఆ విషయం నాకు తెలియదు. ఇప్పుడు జరిగేది మాత్రమే ఇక్కడిది విషయం ఇది. అంటే వట్టిగా చెప్పినా నమ్మద్దు. ఏదన్నా ఉంటే ప్రభుత్వం మీకు కాపీ, ఏదన్నా ఆర్డర్ కాపీ ఇస్తేనే మాకు ఏది ఇవ్వలేదు ఇప్పటి వరకు. సర్వే అయితే నడుస్తుంది. ఏమంటున్నారు సర్వే గురించి? సర్వే గురించి అంటే మొత్తం కూల కొడతాం అన్నట్టు నడుస్తుంది. అంటే వినికిడి, మరి అదేం జరుగుతుంది ఏంటిది అనేది ఇంకా ఎవరికి తెలియదు. నమ్మద్దు అధికారులు చెప్పేదా? అధికారం వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు అయితే. మరి నిజమేనా ఈ కుమ్మరికుంటలో ఏమైనా కబ్జా జరిగి లోపల కన్స్ట్రక్షన్ జరిగింది? ఇదంతా నిజమేనా? కబ్జాలు అంటే కొన్ని జరిగినాయి. కబ్జా చేయడం తప్పు కదా? తప్పే. మరి అది పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కదా. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తేనే కదా ఇది జరిగిన బాపద్ది. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తేనే కదా ఇది జరిగిన బాపద్ది. అది ఎవరి తప్పు? అధికారులపైన కూడా చర్య తీసుకోవాలండి. మరి కాదా? మొత్తానికైతే కుమ్మరికుంట సర్వే కాస్త సంచలనంగా మారింది. వెంటనే సర్వే జరుగుతున్న పరిస్థితి. FTL కు సంబంధించిన ల్యాండ్ కాస్త లొకేట్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు బఫర్ జోన్ ఎక్కడి వరకు వస్తుందన్న దానిపై కూడా ఏడీ ఆధ్వర్యంలో సర్వే జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇండ్లకు సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు అసలు పరిస్థితి ఏంటంటే? తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాం మేము. ఇక మందు డబ్బాలు పట్టుకున్నాడు అయితే మాతో అవుతుంది. ఇల్లు తీసేది ఉంటే మరి ఇల్లు కట్టిస్తారా మీరు గిట్ట? మరి ఏడబోతారా? నాకు 2 ఓడగానే ఉన్నాడు, ఒకడు కాలు ఇరిగినోడు ఉన్నాడు, ఒకడు ఇట్లున్నాడు. ఎడబోకరా మా పరిస్థితి ఏంటిది? ఏంది మన కాంగ్రెస్ గెలిసా ఈ పని? మా ఇల్లు ఉన్నది ఎనుకున్నది. ఆ ఎనుకు నుంచి ఎట్లా వస్తుంది నాకు చెప్పు. ఏమో జరుగుతాను. ఇంతమంది ఎందుకు తిరుగుతాను? మరి మా ఇంట్లో పోతాడని చెప్తాను. అధికారులు చెప్తే వినాలి కానీ మీరు డైరెక్ట్ మరి అనద్దంటే ఆయాసం అన్నది ఎట్లుంటది? మరి నా సొంత లేండి ఎట్లుంటది అనదా? మరి ఇక నాకు ఇల్లు పోతే నాకు ఇల్లు దొరకది. నాకెవరు కట్టియాలి? మరి నేను కట్టేదాకా ఏం తినాలి? మరి నేను నా కొడుకు 3వ వాడు ఉన్నాడు. ఇప్పుడు 3 నెలలు అయితే దవాఖానా తీసుకోపోదామంటే 10 పైసలు లేవు. నాకు ఇట్లతో లేవరు. మరి పింఛన్ కూడా వస్తలేదు. మరి నాకు 5 ఎకరాల చేను ఉన్నదాన్ని నా కొడుకు లేదు, ఈ కొడుకు లేదు, ఆ కొడుకు లేదు. 5 ఎకరాల నానిగా పట్టు ఉన్నదాన్ని నా పింఛన్ ఇస్తలేడు అడుగు. మరి నా ఇల్లు ఎట్లా ఇస్తాడు? అందరికి మధ్య డబ్బులు తెచ్చి అందరి ఇంట్లో అందరు పోసి చంపి ఇంట్లో ఉదవ్యా ఇల్లు ఎట్లా మంచిది. ముగ్గురు కొడుకులు నాకు, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడాలు, 7 మనవరాళ్ళు వీళ్ళందరిని చంపి మమ్మల్ని చంపినాక మా ఇల్లు వీకే ఇల్లుగా
అంతసేపటి దాకా మేము వెళ్ళాం మందు ఆడు చంపకుండా మేము చస్తాం అని పేరు మీద గ్యారెంటీ చస్తాం. మాకేం లేదు, గంగున్నదా గోరున్నదా, జాబులు లేవు, పోరాళ్ళకి ఏం లేదు. ఏదో ఆయన ఉడకబెట్టుకొని ఇంత ఎట్లా బతుకుతాను. బతుకుటోళ్ళని చంపితే ఇంకా ఆడేం పొడుగవుతాడు పొడుగు కానీ ఇక మమ్మల్ని అందరినీ చంపి ఏం పొడుగవుతాడు. ఇంట్లో 20 మంది ఉన్నా, 20 మంది ఎడిపోతాం మేము. ఎటు పోతాం? 2 ఎకరాలు బిల్డింగ్ కట్టుకున్నాం, లోన్లు తీసినాం. ఆ లోన్ ఊకుంటాడు ఆ లోనోడు. లోన్కు మేము సత్తానం, చెమట అడుపుకుంటా సత్తానం, పింఛన్ వస్తే ఇంకా చెమట అటుగా అవి కట్టి మేము బుచ్చ ఆడుకొని తింటాను. మమ్మల్ని అరగోస పుచ్చుకుంటారు. ఎందుకోసం మరి అంత ముందు చెప్పొద్దమ్మా. పట్ట భూములు మేము ఇండ్లు కట్టుకున్నప్పుడు వచ్చి ఎవడైనా కానీ ఈడ కట్టద్దు అని వచ్చి సర్కారు ఇన్ని సర్కారులు వచ్చినాయి చెప్పొద్దా? మరి చెప్తే మేము కట్టుకోకపోదు. మా పైసలను పట్టుకొని మేము పుట్టినూళ్ళలో పోదు, మేము దద్దు. మేము బావి పనులు చేసి ఆయన చెమట అడిపియాలి, బొగ్గు బాయిలలో పోయి కట్టపడి వచ్చి కట్టుకుంటే పోరాల రూపాయి లేదు. మేము ఆ పైసలు బ్యాంకులలో పెట్టుకున్నా కానీ మాకు ఇప్పుడు మేము దీని బతుకుదు. మేము మీకు నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా? నోటీస్ ఇయ్యలే, అన్ని పోతాయి అంటాను. అన్ని ఎట్లా పోతాయి? నోటీస్ ఇచ్చినా ఇంకా బతుకుతాం, మేము చచ్చుతాం, ఇంకా బతుకుతాం. ఇంకా భూమి మీద ఎట్లుంటాం మేము? నమ్మద్దు అంటే ఎందుకు నమ్మద్దు? వాళ్ళు ఏటారు వస్తాని అంటాను, అందరూ ఎడతాను. ఒకళ్ళం కాదు, అందరం ఎడతాను. గడు సత్తా అంటే ఎడతాం, ఏడవమ్మా. అట్లా ఎందుకంటాను? ఎందుకు మాకే ఎందుకు రావాలి? ఈ లైన్ పోతుంది, ఆ లైన్ పోతుంది, ఇదంతా పోతుందట. 20 ఎకరం తీస్తాడట. 20 ఎకరం తీస్తే ఎట్లా తీస్తాడు? ఇండ్లు కట్టుకునే ముందు ఆ సర్కారు ఏడవేయండు, మమ్మల్ని కట్టనియే పోయేది ఉంటే. మీరు డైరెక్ట్ చెరువు శిఖం భూమిలో ఇల్లు కట్టుడు తప్పు కదా? మాకు ఆడ కూడా అమ్మిండు, మాకెరకనా మా సంత భూములు మేము ఇక్కడ కట్టుకుంటానికి అమ్మితే డబ్బులు పెట్టి మేము పొడి డబ్బులు పెట్టి కట్టుకొని పట్ట చేసిండు, సంతకాలు పెట్టిన వాళ్ళే కట్టుకున్నాం. మాకెవరిక పట్ట భూమి అనుకున్నాం. మేము పట్ట భూమిలో తీసినాక లావణ పట్ట వాళ్ళని ఉంచుతారు. ఇంకా మాకు ఉన్నదే ఇల్లు ఆధారం, ఏం ఆస్తులు లేవు మాకు. మరి ఆ ఇల్లు పోయినాక మేము ఎట్లా బతుకుడు? మరి 10 మంది ఇంట్లో 4 ఉంటే 4 జాబులు లేవు, మరి ఎట్లా బతుకుతాం మేము? ఇంకేమైనా భూమి లేదా మాకు? కబ్జాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు, నిజమేనా? మరి ఇదేమన్నా తెలుసా మీకు? మాకు తెలియదు, ఏది తెలియదు. పోతే అటు ఇండ్లు పోతాయి అంటే ఎడతాను, అందరం ఇండ్లు పోతాయి అంటే ఎడతాను. మాకేమరక గయాన్ని ఇండ్లు పోతాయి అంటే ఎడతాను, మాకెరకరా? ఈ పోరాళ్ళు పట్టుకొని ఎటు ఒకటనే ఎడతాను, అందరం గట్ల కూర్చుంటానే ఎడతాను. మాకేమరక? ప్రభుత్వం తోటి ఏం చెప్పే ప్రయత్నం చేస్తాం, చెప్తాం, గిట్ట ఏడితే మమ్మల్ని చంపిపోతాడు కావచ్చు. ఇంకేం చంపకుండా ఉంచాడు అసలు ఉంచాడు. మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు మాత్రం కూల కొడితే మేము అందరం చచ్చుడే, అది గ్యారెంటీ. ఇల్లు మాకుంటే చాలు, మా ఏమద్దు, మా పెట్టుడద్దు, తీసుడద్దు, చేసుడద్దు. మా ఇండ్లు మాకుంటే అంతే బంగారం, మాకు అంతే బంగారం. మా ఇల్లు మాకుంటే అయిపోతుంది, మాకేది పట్టదు సొమ్ము. మా ఇల్లు మాకుంటే చాలు, గంతే మాకు. మా ఇల్లు మాకు ఉంచితే అది పైన మీ అసొంటోళ్ళ దగ్గర అడుక్కోదాచుకోనైనా మా తిని అలా వంటాం, అలా వంటాం. ఇది పరిస్థితి. ఒక రకంగా కాలనీ వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము మా చావే శరణ్యం చాలా కష్టపడి కడుపేదరికం నుంచి వచ్చి కష్టపడి బొగ్గుబాయిల్లో దిగి మేము ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు. వెంటనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడద్దని అటు నేరుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, అమ్మతో మాట్లాడింది. మీది కూడా ఉందా అమ్మ? ఎట్లా ఎందుకు వచ్చినాం? మాది ఇక్కడ భూమి ఉన్నది, అయితే భూమి గురించి వచ్చినాం. ఏమంటున్నారు? ఏం జరుగుతుంది అంటున్నారు? ఇట్లా అంటానే బాధపడుకుంటూ ఉంటాను. మాది ఇక్కడ లేదు భూమి, అది మాది ఎటు సైడ్? చిత్రాల తోటి సైడ్ 2 గుంటలు ఉన్నది. భూమి కూడా పోతుంది అంటున్నా? అంటాను కానీ పోదా తెలియదు. ఇది నువ్వంటే నువ్వు అందరి భయం అయితే లేదు. ఇక అధికారి ఇంకా చెప్పలేదు. పోతుందట, 16 ఎకరాలు పోద్దట, 10 ఎకరాలు పోద్దట అంటాను. అనగానే బాధపడతాను. ఈసారి అంటే ఇక నువ్వు అనగా నేను అనగా నువ్వు వినుడు అయినా అద్దా చెప్పి మేము ఇంట్లో ఉండాలి, మాకేమేరక. ఇది పరిస్థితి. కుమ్మరికుంట కాస్త రచ్చగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము కడుపేదరికంలో ఉన్న వాళ్ళం, ప్రస్తుతానికి నాకు ఏది వద్దు, మా ఇండ్లుంటే సరిపోద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కుమ్మరికుంట యాక్చువల్లీ ఆల్రెడీ సర్వే అనేది నిన్న స్టార్ట్ అయింది. కుమ్మరికుంట శిఖం FTL కానీ లేకపోతే సర్వే బౌండరీస్ అనేది ఫిల్ చేయడానికి జాయింట్ సర్వే అనేది నిన్న టేకప్ చేయడం జరిగింది. జాయింట్ సర్వేకి సంబంధించేసి మండల్ సర్వేయర్ అండ్ ఇరిగేషన్ నుంచి ఏఈ అండ్ టీఈ గారు కూడా వాళ్ళు పార్టిసిపేట్ అయిన సర్వేలో నిన్న ఫస్ట్ డే సర్వే జరిగిపోయింది. ఈ రోజు కూడా సర్వే కంటిన్యూ అవుతుంది.
షికం ల్యాండ్లో ఎక్కడైతే షికం బౌండరీ ఉన్నది అనేది ఫిక్స్ చేస్తున్నాము. ఫిక్స్ చేసిన తర్వాత షికం కానీ FTL పరిధిలో కానీ ఇరిగేషన్ వాళ్ళు FTL పరిధి ఇస్తారు. షికం నంబర్ ఫస్ట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత FTL పరిధి అయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఇంకొక 2 రోజులు ఖచ్చితంగా సర్వేకి టైం పడుతుంది. సర్వే అనేది ఆల్రెడీ నిన్న ఈ రోజు కూడా జరుగుతుంది అండ్ ఇంకొక 2 రోజులు కూడా టైం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న బౌండరీస్ అన్ని పర్ఫెక్ట్గా అకామిడేట్ చేసుకుంటూ సర్వే అనేది టేకప్ చేయబడుతుంది కాబట్టి ఈరోజు డి గారు కూడా పార్టిసిపేట్ చేసినారు, ఇరిగేషన్ డి గారు అండ్ ఏడీ గారు కూడా ఈరోజు సర్వేకి రావడం జరిగింది. సర్వే నడుస్తుంది. ఒక 2 రోజులలో మొత్తం కంప్లీట్ గా కుమ్మరికుంట షికం ఎంత వరకు అయితే ఏరియా ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. షికం షికం 971 సర్వే నంబర్లో వస్తుంది షికం అనేది. దాని తర్వాత ఏరియా అనేది యాజ్ పర్ అవర్ రికార్డ్ అండ్ వాళ్ళ రికార్డ్ ఏంటనేది ఈరోజు డిటర్మైన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 10 acres ఆర్డ్లో ఉన్నది, 10 ఎకరాలు ఎక్కువనే ఉన్నది. బట్ షికం సర్వే నెంబర్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఏంటంటే ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళ ఏరియాతో పాటు కూడా మన రెవెన్యూ రికార్డులను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. వాళ్ళ రికార్డ్ ఎంత ఉంది, మన రికార్డ్ ఎంత ఉంది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఏరియా అనేది డెఫినెట్గా ఐడెంటిఫై. అంటే దాంట్లో కొన్ని పట్టణ నెంబర్స్ కూడా ఉండే షికం అనుకుని కూడా. సో అది ఏంటంటే సర్వే అయిపోయిన తర్వాత మనం ఐడెంటిఫై చేయాలి. అది ఇప్పుడు ఈ రోజులో ధరణిలో ఏదన్నా సరే ధరణిలో మనకు ఆల్రెడీ ఆబ్వియస్లీ మ్యాప్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాం. బట్ అది టేపు అది అథెంటికేటెడ్ టోప్ కాదు. అథెంటికేటెడ్ టోప్ అనేది సర్వే ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు క్లియర్ చేస్తారు. జస్ట్ వాళ్ళు ఏంటంటే కోఆర్డినేట్స్ తోటి ఏమన్నా ఏది డిజిటల్ మ్యాప్ తయారు చేసుకోవచ్చు, బట్ అది అథెంటికేటెడ్ కాదు. FTL ఫిక్స్ చేయాలి ఫస్ట్. FTL తర్వాత బఫర్ చేస్తారు. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే చాలా గ్యాప్ తర్వాత సర్వే జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ చంద్రుడు అనేది ఇప్పుడు అర్బనైజేషన్ లో ఉంది అండ్ ఇరిగేషన్ అనేది ఆయకట్టు కూడా దానికి అంతగా లేదు కాబట్టి వాళ్ళు ఆ FTL కూడా వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ కండక్ట్ లాంగ్ సర్వే తర్వాత జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు FTL ఇస్తారు అండ్ బఫర్ జోన్ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. షికం నంబర్ అనేది యాజ్ పర్ బౌండరీస్ ఎంత అనేది సర్వే వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు. దాని తర్వాత FTL అనేది ఇరిగేషన్ లేదండి, అలా సర్వే లేదండి, సర్వే చేస్తున్నారు అంతే. ఇప్పుడు సర్వే కంటే ముందే అపోహల్ అనేది కరెక్ట్ కాదు. సర్వేనే జరుగుతుంది అంతే. సర్వే చేయమని ఆదేశం అది అలాంటిది చెప్పలేము. జస్ట్ మనం ఇరిగేషన్ ల్యాండ్ లో షికం ఎంత ఉన్నదని ఐడెంటిఫై చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ ఏంటిది అనేది ఉన్నతాధికారులు నివేదించిన తర్వాత అది వాళ్ళు నైబరింగ్ హుడ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆబ్వియస్లీ పట్టా నంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇస్తాం. ఎందుకంటే ఆ నోటీస్ ద్వారా వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ పట్టా నంబర్కి వెళ్ళినప్పుడు బౌండరీస్ అనేది ఐడెంటిఫై అవుతాయి కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నైబరింగ్ లో ఉన్న పట్టా నంబర్లకు కూడా నోటీస్ ఇస్తాం. ఎందుకంటే బౌండరీస్ ఫిక్స్ చేసేటప్పుడు వాళ్ళ ల్యాండ్ లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ బందోబస్తు కొన్ని నంబర్స్ ఉన్నాయి, పట్టా నంబర్స్ ఉన్నాయి. ఆ పట్టా నంబర్స్ వల్ల నోటీస్ ఇస్తాం. కబ్జా అనేది ఇప్పుడు ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఒకవేళ కబ్జాలు అలాంటి షికం ల్యాండ్ దగ్గర ఉన్నా కానీ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ పరంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంటే జనరల్ గా ఇప్పుడు గతంలో కొందరు తెలియక కూడా కొన్ని ఇక్కడ సర్వే నెంబర్స్ కొనుగోలు చేయడం జరిగింది. బట్ ఇక ముందు అలాంటి కొనుగోలు చేస్తే వాళ్ళ ఇబ్బంది అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది అనాథరైజ్ గా ఆక్యుపేషన్ లోకి వెళ్ళిపోతే అది ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇక ముందు కూడా ఎవరైనా ల్యాండ్స్ చంద్రూరు పట్టణంలో కొనుగోలు చేసే ల్యాండ్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా రికార్డ్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాతనే భూములు కొనుగోలు చేయాల్సిందిగా చంద్రూరు పట్టణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.